హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ పెళ్ళి గురించి. ఆడపిల్లలు పెళ్ళి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకొని చేసుకోవాలి. ముందే ఆలోచించుకోండి అమ్మ. మీరు ఏదో పెద్దవాళ్ళు చూపించారనో, పెద్దవాళ్ళు చేసుకోమన్నారనో మీరు వెంటనే చేసుకోకండి. ఎందుకంటే మీ అభిప్రాయాలు మీరేంటంటే ఇప్పుడు 25 ఏళ్ళు లేదంటే పిల్లలకు మీకు పెళ్ళిళ్ళు కావటం లేదు కదా. మీరేం చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలే. మీకు ఒక అవగాహన ఉంది. పెళ్ళి అంటే ఎలా ఉండాలి, ఎలాంటి వాడు రావాలి అనేది ఒక అవగాహన ఉంది. పెద్దలు తలంచి పెళ్లి చేసే రోజులు పోయాయి మీకు, అవునా కాదా? మీకు ఒక ఇది ఉంది, మీకు దాని మీద ఒక అవగాహన ఉంది. కాబట్టి పెళ్ళి చేసుకునేటప్పుడే అబ్బాయిని మంచిగా ఎంచుకోండి. ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి చదువులు చదువుకోవాలి, అందంగా ఉండాలా లేదా, అబ్బాయికి గుణం ఉండాలా, లేకపోతే డబ్బు ఉండాలా, అలాంటివన్నీ చూసుకొని చేసుకోండి. అంతేగాని డబ్బు ఉందనో ఏదో ఉందనో తొందరపడి ఆలోచించి చేసుకోవకండి. మిమ్మల్ని జీవితాంతం పోషించగల శక్తి అంటే డబ్బు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు గిఫ్ట్వేర్లని కాదమ్మా చెప్పేది. అబ్బాయి సహజంగా గౌరవించి, ఆడవాళ్ళని గౌరవించి, ముందు ఆడవాళ్ళ మీద గౌరవం ఉండి, తల్లిదండ్రులను గౌరవించుకొని అవన్నీ చేసుకునే అబ్బాయి అయితేనే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముందు తల్లిదండ్రులను గౌరవించే అబ్బాయిని చూసుకోండి, తెలిసిందా? ఎవరు పడితే వాళ్ళని చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను వదిలేసినోడు రేపు మిమ్మల్ని కూడా వదిలేస్తాడు, మరి డౌటే లేదు ఇంకా ఆ విషయంలో. కాబట్టి తల్లిని బాగా చూసుకునేవాళ్ళు, ఇన్ ద సేమ్ టైం తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరిని బాగా చూసుకునేవాళ్ళు, బాధ్యతలు మోసేవాడు, బరువులు బాధ్యతలు మోసి ఒక సంసారాన్ని ఒక పద్ధతిగా తీసుకొచ్చుకునేవాడిని మాత్రమే పెళ్లి చేసుకోండి మీరు. అంతేగాని తల్లిదండ్రులు పట్టించుకొని వాళ్ళని ఈరోజు చూసేసి రేపు పెళ్లి చేసేసుకొని వెంటనే వదిలేసేసి వెళ్ళిపోతారమ్మా మీరు. వాళ్ళని ఏదో లివింగ్ ఏదో అంటున్నారు కదా ఇప్పుడు ఈ రోజుల్లో, లివింగ్ రిలేషన్స్ అని, అలాంటివి పెట్టుకోకండి. అర్థమైందా? కాబట్టి పెళ్ళి చేసుకోండి, చక్కగా మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసుకోండి. పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళతో శాశ్వతంగా ఉండేటట్లుగా చూడండి. అయిపోయిందా? అక్కడికి పెళ్ళి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, అయిపోయింది అక్కడికి. వాళ్ళతో కంటిన్యూ చేస్తారనే నమ్మకం అనేది ఎంతవరకు మీతో చెప్పండి. ఏదో పాత ఫ్రెండ్స్ కనపడుతున్నారు, ఏదో ఏంటి గెట్ టుగెదర్, ఏవో పార్టీలు, పాత స్నేహితులను అందరినీ కలుసుకోవటం అంట. అదేందో పార్టీలకు వెళ్తారట. వెళ్ళేటప్పుడే భార్య భర్త పిల్లలు చక్కగా అందరు వెళ్ళండి. మగపిల్లలైతే వాళ్ళ భార్యల్ని తీసుకొని వెళ్ళండి. అలాగే ఆడపిల్లలైతే భర్తల్ని తీసుకెళ్ళండి. భర్తలు పిల్లను చక్కగా తీసుకెళ్ళండి. మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని పరిచయాలు చేసుకోండి. చక్కగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండండి. వాళ్ళ ఇళ్ళకు మీరు వస్తుండండి, మీ ఇళ్ళకు వాళ్ళు వస్తుంటారు. ఒక పద్ధతి, ఒక వ్యవహారంగా ఉంటుంది. అంతేగాని ఒంటరిగా వెళ్ళొద్దండి. ఎందుకు ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తారు మీరమ్మ? పాతవన్నీ తవ్వుకొని నెత్తి మీద వేసుకొని ఇక మళ్ళీ పాత ఫ్రెండ్షిప్లు కొనసాగించటమును, ఇటు పెళ్లి చేసుకున్న వాడిని నెత్తి మీద నిప్పులు పోయటం. వాడేంటి పిల్లలతో వాడు ఏం చేయాలి చెప్పండి అమ్మా? మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారే. పాత ఫ్రెండ్స్ని చూసుకొని వెళ్ళిపోతే అసలు సిగ్గుసారం ఉందా మీకు? అసలు సిగ్గుసారం ఉందా అంటే పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా మీకు? అసలు పెళ్ళి వెనకవాడు కనపడంగానే ఎంతమంది కనపడుతుంటే అంతమంది వెళ్ళిపోతుంటారా మీరు? ఇంకా అది పద్ధతి అయినా మీకు? అసలు ఆడపిల్లలకి తప్పమ్మా, అలా చేయబాకండి. ఒక బాధ్యత, పెళ్ళి అంటే బాధ్యత. పిల్లల్ని కూడా కంటున్నారు పైగా. అంటే భర్తతో ఇష్టం లేకుండా పిల్లల్ని ఎందుకు కంటున్నారు మరి మీరు? పిల్లల్ని కంటున్నారా? పిల్లల్ని పోషించండి, చక్కగా ఉండండి. అంతవరకు వెళ్ళండి. వెళ్ళొద్దని ఎవరంటారో, మీ స్నేహితుల్ని కలవద్దు అంటలేదు. కానీ అందరితో భార్య భర్త పిల్లలు అందరూ ఉండాలి. ఎక్కడికి పోయినా భార్య భర్త పిల్లలు, భార్య భర్త పిల్లలు. అంతేగాని పెళ్ళైన తర్వాత ఒంటరి ప్రయాణాలు అనేది అటు భర్త చేయకూడదు, ఇటు భార్య చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్ళండి, చక్కగా భార్య భర్త పిల్లలు వెళ్ళండి. అట్లాగే స్నేహితులు వెళ్ళండి, సినిమాలకు పోండి. అలా అందరూ కలిసి వెళ్ళండి అమ్మా. అంతేగాని ఎక్కడికి పోయినా ఒంటరి చివరికి మీరు ఒంటరి అయిపోతారు, తెలుసా? భార్యాభర్తల సంబంధం మిగలదు మీకు. అది తప్పు అమ్మా, అలా ఎప్పుడు చేయవాకండి. పాత స్నేహాలు తవ్వుకొని, పాత స్నేహాలు ఎంతసేపు వరకు ఉంటాయమ్మా మీకు? ఆ పాత స్నేహాలు చెప్పండి. ఒక సంవత్సరం వరకు కొనసాగుతాయేమో. ఈ లోపల అత్యాసపరులైన మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళని మొత్తం డబ్బులు నగలు అవన్నీ దోచేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి ఇలాంటి బుద్ధి ఉందనుకోండి, మగవాళ్ళని మోసం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మీకు మిగిలేది ఏముంది? మనశ్శాంతి లేకుండా భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లలకి వాళ్ళ జీవితాలు వాళ్ళ నాశనం.
ఎందుకు వచ్చింది మీకు అసలు? ఇలాంటి బుద్ధులు ఎందుకు పుడుతున్నాయి మీకు అసలు? తప్పు అమ్మా, అలాంటి పనులు చేయవాకండి. ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉండరు మీకు, ఇంట్లో వాళ్ళు ఉండనియరు వాళ్ళని. ఎందుకంటే ఇలాంటి పిచ్చి వేషాలు వేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కుదరదు కదా, అందుకని వాళ్ళని ఉండనియరు మీరు. తల్లిదండ్రులు చెప్తే వినరు, అత్తమామలు చెప్తే వినరు, అంతా మీ ఇష్టం చేసుకోవడం, సర్వనాశనం చేసుకోవడం, జీవితానికి కూర్చోవటం. తర్వాత భర్త ఏమో వాడు అలమటిస్తుంటాడు, నువ్వు ఈ పాటికి ఇక్కడ అలమటిస్తుండాలి, లేకపోతే జైల్లోకి పోవటాలు. ఇదే నా జీవితం అంటే కాదు కదా. క్షణకావేశానికి పోయి ఎందుకమ్మా జీవితాలు నాశనం చేసుకుంటారు? పద్ధతిగా ఉండండి. పెళ్లి చేసుకునేటప్పుడే అతని మీద పూర్తిగా ఇష్టం ఉంటేనే చేసుకోండి, లేకపోతే పెళ్ళి వద్దని చెప్పి పెళ్లి కాని పిల్లల్లాగే ఉండండి మీరు. ఇబ్బంది ఏం లేదు, దేశానికి వచ్చే నష్టమేం లేదమ్మా. కానీ పిల్లలు పెళ్లి చేసుకొని ఆ మగవాడిని ఇబ్బందులు పెట్టే పనులు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయవాకండి. అర్థమైందా? ఉంటాను.